నమస్తే అమ్మా. కుమ్మెర అనే గ్రామంలో కుల వ్యవస్థకు సంబంధించి 2 నెలల చిన్నారిని చంపేయడం జరిగింది. మరి అది హత్యానాలా ఆత్మహత్యానాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ పాప ఎలా చనిపోయింది ఏంటి అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే కనీసం ఆమె గాయాలు కూడా అవ్వలేదు అంటారు. మరి ఎలా చనిపోయింది అంటారు? అసలు ఈ కుల వ్యవస్థ గురించి ఏం మాట్లాడతారు? అంత భయంకరంగా కొట్టి చంపేశారని మనం కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఎలా జరిగింది, ఏంటి జరిగింది అనేది మనం పూర్తిగా విశ్లేషణ లేకుండా మాట్లాడడం చాలా ఘోరం. ఎందుకంటే వేళ చిన్న బిడ్డ పసిమొగ్గులారని ఆ బిడ్డ చనిపోవడం చాలా బాధాకరం. అక్కడ ఏం జరిగిందనేది ఒక 2 నెలల పాప మీద కుల వివక్ష ఏముంటుంది, కానీ కాకపోతే అక్కడ జరిగిన తోపులాట జరిగిందా లేకపోతే కావాలని ఏదైనా వాళ్ళ తోపులాట్లు కింద పడిపోయి చనిపోయింది, ఈ రకంగా కూడా ఆలోచించాలి. మన ఇష్టం వచ్చినట్టు ఒక హిందూ ధర్మాన్ని ఏమంటారు మతాలు ఒక మతాన్ని మనం టార్గెట్ చేసుకుని మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే మనకు తెలుసు కొంత తెలియకొంత తప్పులు చేస్తూ ఉన్నాం, తప్పుగా మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఆ తల్లి కడుపు కోతను మనం ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. అక్కడ కులం అనేది ఎలా వచ్చింది, ఏ జాతరలో కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళిపోతున్న తరుణంలో ఇప్పుడు కూడా కులం మతం ప్రాంతం అని ఇంకా అలాంటివి జరుగుతున్నాయా? ఇంకా ఇంత వెనకబడిపోయిందా ఆ గ్రామం అనిపిస్తుంది. ఏదేమైనా ఆ జరిగినటువంటి పరిణామం ఆ గుండె తల్లి గుండె ఎలా ఇబ్బంది అల్లాడిపోతుందో ఒకసారి మనం చూస్తే చాలా బాధగా ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ కొంచెం జాగ్రత్తగా అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కులాల గురించి మతాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మన దేశం వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా అక్కడ జరిగిన పరిణామాన్ని సమస్యని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఆలోచించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసు వారికి. కాబట్టి ఇప్పుడు ఒక మతాన్ని మనం కించపరిచి మాట్లాడినందువల్ల తక్కువ చేసి మాట్లాడినందువల్ల ఆ పోయిన ప్రాణం మనకు తిరిగి రాదు. కాబట్టి ఏదైతే జరిగిందో అన్యాయం, ఆ అన్యాయానికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. కుమ్మెర గ్రామంలో ఒక చిన్నారిని 2 నెలల చిన్నారిని చంపేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసింది, మార్నింగ్ టీవీలో చూసాం మేము. ఎలా అనిపిస్తుంది దీని మీద ఇన్సిడెంట్ కి? ఎవరి న్యాయం ఎలా? అదే కదా, కుల మతాల వల్లేనే కదా. చిన్న పాపని వాళ్ళ హస్బెండ్ కొడుతుంటే చిన్న పాపని కొట్టొద్దని చెప్పి కాళ్ళ దగ్గర పడేస్తే అతను ఎగిరి కొట్టేస్తే అంతే ఆ పాప చనిపోతే దారుణం కదా అవన్నీ. మరి ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడడం ఎలా? పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనేమో అమ్మాయికి ఏం దెబ్బలు తగలలేదు. అది ట్రాష్, మోసం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, డబ్బును పెట్టి పోలీసులని అందరినీ కొనేసేసారు అని చెప్తుంది కదా. పోలీసులు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు, మాకు న్యాయం జరగలేదు. పేదవాళ్ళకి ఒకలాగాను డబ్బున్న వాళ్ళకి ఒకలాగా చూస్తే ఎలా ఉంటుంది? ఆ పాప వాళ్ళకైతే అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు న్యాయం ఎలా జరగాలంటారు? పోస్ట్ మార్టం లోనేమో లేదు, ఇప్పుడు వాళ్ళేమో కనిపించట్లేదు, వాళ్ళు అది అక్కడ కాదండి. వాళ్ళు సొంతగా వాళ్ళు పోస్ట్ మార్టం చేయించుకుని వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తీసుకొచ్చుకోవాలి సొంతంగా, ఓన్గా. వీళ్ళు వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తేనే పట్టించుకుని వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది రాంగ్ కదా, అది రాంగ్ కదా. ఒక పాపకు బాలేని ఇదంతా జనంలోకి రావాలి, వాళ్ళు బాగా మంచిగా ఫోర్స్ చేయాలి అందరినీ, వాళ్ళకి శిక్ష పడాలి. ఆ పాప వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయిపోతుంటారు. గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు, వాళ్ళ మీద సస్పెన్షన్ కూడా తీసుకోలేదు. ఏ విధంగా వస్తుంది మరి? ఇప్పుడు ఈ జనం అంతా ఏం చేస్తున్నారు? గాజులు వస్తారా ఏంటి? మన అందరూ పోరాటం చేయాలి. ఇప్పుడు ఒక పాప పునర్విక ఉంది, ఆ పిల్లకి 16 కోట్లు కావాలి. మరి అంతమంది పోరాడితే 16 కోట్లు వచ్చినాయి. ప్రభుత్వంతో కూడా పోరాడి సాధించి ఆ పిల్లకి 16 విరాళాలు ఇచ్చి 16 కోట్లు సాధించాం కదా. తలా 20 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినా కూడా 16 కోట్లు అవుతాయి. అది మన వల్ల మనలోనే ఉంటుంది అది. ఇప్పుడు మనం కూడా అది మనకెందుకు వాళ్ళు మనకెందుకు అనేసి వదిలేయకుండా వాళ్ళ పక్క సపోర్ట్గా ఉంటే ఆ పిల్లకి కూడా న్యాయం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం. కుమ్మెర గ్రామంలో కుల వ్యవస్థకు సంబంధించి 2 ఏళ్ల చిన్నారిని చంపేయడం జరిగింది. దాని మీద ఎటువంటి రియాక్షన్ లేదు. ఆ రిపోర్ట్ చూసినా సరే ఆవిడ అంటే ఆ సర్పంచ్ దెబ్బల మూలంగా చనిపోలేదని చెప్తున్నారు. ఎవరి లోపం ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ 2 ఏళ్ల పాప కాదండి, 2 నెలల పాప.
మొన్న అంటే మన డిసెంబర్ 21న జన్మించింది. దాని తర్వాత ఫిబ్రవరి 21న చేద్దామని చెప్పేసి, అలానే మన మహాశివరాత్రి రోజు పూజ చేయించుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాక ఈ సంఘటన జరుగుతుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళేసి అక్కడ పూజ చేయించుకుందామని గుడి దగ్గరికి వెళ్తే, గుడి కార్యదర్శకుడు అని శ్రీనివాసు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చేసి తనని ఎవరైతే మన పాప వాళ్ళ అత్తమ్మ తనని వచ్చేసి అడిగారనమాట. 100 రూపాయలు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే, ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఈమె ప్రశ్నించింది. అంటే నువ్వు ఇవ్వాలి, లేకపోతే గుడిలోకి మేము అనుమతించము అని చెప్పేసి చెప్పారంట. అంటే మిగతా వాళ్ళందరూ ఫ్రీగా వెళ్తున్నారు, నేనెందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే కులము అడ్డు పెట్టేసి బూతులు తిట్టాడు. ఎందుకు తిడుతున్నారన్నా అది ఇది అని చెప్పేసి పక్కపుంట ఉన్నటువంటి తల్లి వచ్చి మాట్లాడితే తనను వచ్చేసి చేత్తో దొబ్బేయడం జరిగింది. దీని తర్వాత కొంచెం సంఘటన జరిగి తిట్టుకోవడము అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ రోజు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే భర్త ఉన్నాడో అతను వచ్చేసి వాళ్ళ సంఘంలో కొంచెం బూతులు వాడడం జరిగింది. దానివల్ల ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో సర్పంచ్ ఒక 20 మందిని పంపించి ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని 20 మంది కొట్టడం జరిగింది. కొట్టిన విషయంలో ఈ తల్లి ఆ పాపను తీసుకెళ్ళి కరుణిస్తారేమో, ఈ పాపను చూపిస్తే గిన కరుణిస్తారేమో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కాళ్ళతోటి తన్నడంతో ఆ పాప అక్కడ వెళ్ళి పడడంతో తలకు దెబ్బ తగిలింది. దాని తర్వాత ఏడుస్తుంటే ఆ తల్లి వచ్చేసి పాలు ఇవ్వడం జరిగింది, పాలు తాగడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఆ రోజు నైట్ పడుకున్నది, అప్పుడు కూడా పాలు తాగిందంట తల్లి చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ రోజు ఉదయం చూస్తే తను పాలు మొత్తం వామిటింగ్ చేసుకోవడము, తర్వాత వచ్చేసి తను హాస్పిటల్ తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయి 1 గంట అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనే కోణంలోకి వెళ్తే, ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు నిల్చున్నటువంటి సమయంలో ఈ కుటుంబం ఎవరైతే చాకలి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబం వీళ్ళకి సపోర్ట్ చేయలేదన్నమాట. ఆ కక్ష తీరుని ఈ విధంగా వీళ్ళు తీర్చుకున్నారు.